మీ జీవితం ఇప్పుడు కష్టంగా ఉందని మీరు ఓడిపోయారని అనుకోకండి. కొన్నిసార్లు మనం కష్టపడిన ఫలితం కనిపించదు. మనకంటే తక్కువ కష్టపడిన వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. అప్పుడు మనసులో ఒక ప్రశ్న, నాకెప్పుడు, నేనెప్పుడు రీచ్ అవుతాను అని గుర్తుపెట్టుకోండి. విత్తనం నాటిన వెంటనే మొక్కలు మొలకెత్తదు. మనము ఒక 10 గింజలు ఇన్ని గింజలు వేస్తామండి. రోజు వాటర్ స్ప్రింకిల్ చేస్తాం, నీళ్ళు జల్లుతాం. ఒక 5 డేస్కో 1 వీకో అంటే 5 రోజులకో 7 రోజులకో చిన్న మొలకలు వెళ్తాయి. ఏంటో అన్నీ వేసినవన్నీ మొలకెత్తలేదు అనుకుంటాం. అయినా కూడా మనం ప్రయత్నం మానకుండా ఆ వచ్చిన మొక్కలకంటూ రోజు కూడా మనము నీళ్ళు జల్లుతుంటాం. ఒక 4 రోజులు అయినాక ఏవైతే మొలకెత్తకుండా లోపల గింజలు ఉండిపోయినాయో ఆ విత్తనాలు అవి మెల్లిగా మొలకెత్తుతాయి. చూసారు, అవి కూడా మొక్కలైనవి. అదేవిధంగా మీ కష్టం కూడా వెంటనే ఫలితం ఇవ్వదు. మీ పని ఒకటి, ఆగకుండా ప్రయత్నించడం. ఈరోజు ఎవ్వరు గుర్తించకపోవచ్చు, ఒకరోజు ఆ వ్యక్తి అంటే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఇంత దూరం ఎలా వచ్చారు అంటే అంత స్టేజ్కి ఎలా వెళ్ళారు, వాళ్ళ గోల్ ఎలా రీచ్ అయ్యారు అని అడిగే రోజు వస్తుంది. అందుకే మీ సమయం ఇంకా రాలేదని బాధపడకండి. మీ సమయం కోసం మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మనం నీళ్ళు జల్లుతుంటే ఏవైతే మొలకెత్తకుండా ఉండిపోయిన విత్తనాలు లేటుగా మొలకెత్తుతో చూస్తారు, మనం ఎదురు చూస్తుంటే. అలాగా మీ సమయము కోసం మీరు వేచి ఉండండి, ఆగిపోవద్దు. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.